హలో ఎవ్రీవన్, మేము నిన్న రోబో హెడ్ క్వార్టర్స్ రెస్టారెంట్కి పోయినాం. ఇది కేపీహెచ్పిలో ఉన్న పిఎన్ఆర్ ఎంపై 4th ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది. అసలు ఎందుకు పోయినామంటే నిన్న మాకు మ్యారేజ్ 4 years అయిందనమాట. అంటే అవి 4th వెడ్డింగ్ యానివర్సరీ. ఈ యానివర్సరీకి మేము ఏమేమో ప్లాన్స్ అనుకున్నాం. ఇంకా నేను కొంచెం సర్ప్రైజ్గా ఉంటుందని ఒక సాంగ్ కూడా కంపోజ్ చేసిన. బట్ అనుకున్న ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అయినాయి. మూడ్ ఆఫ్ అయిపోయింది. అందులో నిన్ననే ఎలక్షన్స్ కదా, అటు తిరిగి ఇటు తిరిగా మాకు అసలు టైం లేకుండే. ఇంకా డే మొత్తం అయిపోయింది. నైట్ 9కి పోయినాం అక్కడికి. అట్లీస్ట్ ఒక మూమెంట్ అయినా మా ఈ యానివర్సరీకి మెమరబుల్గా చేసుకుందామని. ఇంకా 2nd ఫ్లోర్లో జంగిల్ థీమ్తో మయూకా రెస్టారెంట్ ఉంది. ఇందులోకి వెళ్ళలే మేము. ముందైతే డిసైడ్ కాలే ఏ రెస్టారెంట్కి పోదామని. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో లిఫ్ట్ అవాయిడ్ చేసి స్టెప్స్ ఎక్కుతూ పోతున్నాం. అన్ని రెస్టారెంట్ చూసుకుంటా ఏది మంచిగా అనిపిస్తే అలా పోదామని పోతున్నాం. ఆ తర్వాత లిఫ్ట్లో 3rd ఫ్లోర్కి వచ్చినాం. 3rd ఫ్లోర్లో ప్లాట్ఫామ్ 65 అండ్ కృతంగా రెస్టారెంట్స్ ఉన్నాయి. ప్లాట్ఫామ్ 65 ఆల్రెడీ రాజు తన కొలీగ్స్తో వెళ్ళిండంట. ఇంకా కృతంగా మేము ఆల్రెడీ పోయినాం. ఇందులోనే రోబో రెస్టారెంట్ ఉందని తెలుసు, కానీ అది ఏ ఫ్లోరో తెలీదు. సో అందుకనే మేము ఇట్లా చూసుకుంటూ పోతున్నాం. ఇంకా ఫైనల్గా అయితే 4th ఫ్లోర్లో ఉంటుందని అర్థమైంది. సో 4th ఫ్లోర్కి వెళ్తున్నాం. ఎస్కలేటర్ నుంచి వెళ్దామని పోతున్నాం. అయితే ఎస్కలేటర్ ఆఫ్ అయి ఉంది మేము ఎక్కే టైంలో. సో అట్లా ఎక్కుతా పోతున్నాం ఎస్కలేటర్ నుంచి. నేను ఎక్కుతుంటేనే అన్నా అనమాట, ఇప్పుడు ఎస్కలేటర్ ఆన్ అయిపోయి కిందికి వెళ్తూ ఉండాలి ఇది ఎస్కలేటర్ అనేసి. రాజు ఎక్కిపోయిండు ఆల్రెడీ. ఇంకా నేను ఇక దిగుతా ఎస్కలేటర్ నుంచి అనుకునే టైంకి ఆన్ అయిపోయింది. నేనైతే ఒక్కసారి ఫ్రీజ్ అయిపోయినా, చాలా భయం వేసింది. కెమెరా ఆఫ్ ఉంది అనుకున్నా, నేను తీయట్లేను అనుకున్నా. వీడియో కెమెరా ఆనే ఉంది, నాకు తెలియదు కెమెరా ఆన్ ఉందని. నేను తర్వాత చూసుకున్నా, నిజానే పోతుంది. సో ఫైనల్గా అయితే రోబో రెస్టారెంట్కి వచ్చినాం. రోబో హెడ్ క్వార్టర్స్ అంట. ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ఒక రోబో పెట్టారు. ఈ రోబోనే మనకు సర్వ్ చేస్తుంది. డైనింగ్ వరకు తీసుకొస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు సర్వ్ చేస్తారు. అంబియన్స్ చూస్తున్నారుగా, నాకు ఓకే అనిపించింది అంతే. సో వచ్చైతే కూర్చున్నాము. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మేము చికెన్ టిక్కా బోన్లెస్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం. 355 కాస్ట్. అయితే మా ఇద్దరికి సరిపోయింది. అది సరిపోకపోతే చూద్దాంలే వేరే ఏమని అనుకున్నాం, బట్ సరిపోయింది. ఇక్కడ రోబో వచ్చింది మన డైనింగ్ దగ్గరికి. మా అధ్యంత అయితే చూసి ఫస్ట్ భయపడిండు, తర్వాతనేమో అది ఎటు వెళ్తే అటు తొంగి చూసిండు. కానీ నేను వీడు పడిపోతాడేమో అని వీని పట్టుకుంటా అస్సలు వీడిని క్యాప్చర్ చేయలేదు. లేకపోతే వీని ఎగ్జైట్మెంట్, వీని ఫేస్ని క్యాప్చర్ చేసేది ఉండే, మంచి అనిపిస్తుండే. సర్వ్ చేశారు, తింటున్నాం. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. మాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని పిక్స్ రోబోతో. అయితే ఇది కిందికి వచ్చాక చూస్తాం. కింద ఆల్రెడీ ఇట్లా పెట్టారనమాట, రోబో హెడ్ క్వార్టర్స్ 4th ఫ్లోర్ అని. మేము ఇవేవి ఫస్ట్ చూడలేదు, తర్వాత చూసినాం. ఇక్కడనేమో జైల్ రెస్టారెంట్ ఉంది. ఇది నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాం. మీరేమంటారు? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్